ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కొరత వాహనదారుల ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏలూరులోని పలు బంకుల్లో నిల్వలు లేవంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కూడా సాధారణ పెట్రోల్ 109 రూపాయలు విక్రయించకుండా ఖరీదైన పవర్ పెట్రోల్ 117 రూపాయలు మాత్రమే ఉందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో సామాన్యులపై లీటర్కు 8 రూపాయల అదనపు భారం పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చమురు కొరత లేదని స్పష్టం చేస్తున్నా సోషల్ మీడియా ప్రచారంతో జనం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. వ్యాప్తంగా కూడా ఇటు పెట్రోల్ కొరత వచ్చిందంటూ కూడా ఇటు బంకుల వద్దకైతే జనాలు అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటు ప్రజలందరూ కూడా ఇటు పెట్రోల్ దొరకదని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మి ఇటు బంకులకైతే క్యూలు కట్టే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులోని ప్రధాన పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ప్రధాన కూడలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం పెట్రోల్ కొరత ఉందంటే కూడా ఈ అందరూ కూడా జనాలందరూ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం కొంతమంది దగ్గర చూడొచ్చు. ఈయన ఏం చెప్తారో విందాం. ఏమన్నా మీరు దేనికోసం వచ్చారండి? పెట్రోల్ కోసం బాబు. ఏమంటున్నారు లేదంటున్నారు. అది ఎందుకు నిమిత్తం లేదంటున్నారు? మరి అడగలేదండి కారణం. ఎక్కడ ఏలూరు మొత్తం లేదా? ఇక్కడ లేదా? ఏలూరు మొత్తం అండి. ఎక్కడ లేదు. అయితే చూడొచ్చు కస్టమర్స్ అందరూ కూడా ఇటు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ నార్మల్ పెట్రోల్ లేదు, పవర్ పెట్రోల్ ఉందంటూ కూడా బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ కోసం వచ్చారు. సార్ చెప్పండి, ఇక్కడ దేని నిమిత్తం వచ్చారండి మీరు? పెట్రోల్ కోసం వచ్చానండి. ఇక్కడ పెట్రోల్ లేదని అన్ని బంకుల్లో ఇప్పుడు సోషల్ మీడియా మాట విని జనాలు అందరూ ఎలాగేస్తున్నారు. నిజానికి పెట్రోల్ అంతా ఉంది, లేదని ఇక్కడ బ్లాక్లో అమ్మడానికో దేనికో ఇక్కడ చేస్తున్నారండి. పెట్రోల్ అయితే మాత్రం ఉంది, ప్రతి ఒక్కరూ గమనించాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదేమైనా పెట్రోల్ మాత్రం జాగ్రత్తగా వాడుకోవాలి దయచేసి. ఇప్పుడు ఈ బంకులు ఏలూరు మొత్తం మీద కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. బంకులు ఎక్కడ కూడా ఏలూరులో ఉన్న ప్రధాన సెంటర్లో ఉన్న బంకుల్లో దేంట్లో కూడా పెట్రోల్ లేని పరిస్థితి ఉందండి. అందరూ అందుకే జనాలందరూ బారులు తిరుగుతున్నారు. లేదండి, అన్ని బంకుల్లో పెట్రోల్ ఉందండి. కాకపోతే జనాలు కంగారు ఎక్కువైందండి. ఈ సోషల్ మీడియా వల్ల జనాలు కంగారు ఎక్కువై వస్తున్నారు, కానీ పెట్రోల్ మాత్రం ఉందండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండి నెమ్మదిగా వాడుకోవాలి. పెట్రోల్ ఎవరైనా సరే అంత స్పీడ్గా వాడద్దు. అవసరం అయిన మట్టుకే మనం బయటికి రావాలి, లేకపోతే వద్దండి దయచేసి. పెట్రోల్ మామూలు పెట్రోల్ లేదంట, స్పీడ్ పెట్రోల్ ఒకటే ఉంది, కావాల్సి కొట్టించుకోండి. అది ఎప్పుడు వస్తుందని చెప్తున్నారు? ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్నారు. ఏలూరు మొత్తం మీద ఇదే పరిస్థితి. కొన్ని బంకుల్లో ఆల్రెడీ సాడాలు వేసారు. అంటే మీరు పెట్రోల్ ఉంచుకొని కొట్టట్లేదు అంటారా, లేకపోతే స్టాక్ లేదా? స్టాకులు లేవు ఇక్కడ, పైన ఇవ్వట్ల పెట్రోల్ స్టాకులు లేవు. కొట్టరాళ్ళు డబ్బులు తీసుకోరా లేదా? పెట్రోల్గా కావాల్సింది తీసుకోవాలి కదా. అది తీసుకెళ్ళి ఆయన తాగుతాడా, అప్పుడు పోసుకొని కాల్చుకుంటాడా? ఇది పద్ధతి కాదు. ఇది వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎలా మీరు ఇది ఏమి కాదు. ఇది స్పీడ్ పెట్రోల్ అవును, డబ్బు దొబ్బుతాకి ఇంకేముంది. నార్మల్ పెట్రోల్ ఎంత వ్యవస్థ నాశనం అండి. ఏదైనా కూడా పరిస్థితి ఎలా ఉందండి ఇవాళ చెప్తా లేదు. ఇక అక్కడ ఎక్కడో యుద్ధం అవుతుంది, ఇక్కడ పెట్రోల్ పొంది ఏంటి? బండి అయిపోయింది, బాటిల్ కొట్టన్నారండి. అందుకని మీరు ఏం డబ్బులు ఇస్తున్నాం కొట్టినన్నారు. బండి అక్కడ అయిపోయిందండి. పెట్రోల్ కోసం కొట్టనన్నారు. పెట్రోల్ బంకుల వద్ద అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది బంకు యజమానులు అయితే బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు గాను చేస్తున్నట్టుగా ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. దీని మీద ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకొని బ్లాక్ మార్కెట్ లేకుండా ఇటు పెట్రోల్ కొరత లేనప్పటికీ కూడా జనాలందరూ కూడా పెట్రోల్ బంకుకి బారులు తీరిన పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డుని పెట్టిన పరిస్థితి. నిన్న ఉదయం చూసుకుంటే నిన్న ఉదయం 10:30 నుంచి కూడా నిన్న సాయంత్రం 7 గంటల వరకు నో స్టాక్ బోర్డు పెట్టే మళ్ళీ ఈ రోజు ఉదయం చరామామూలుగా తెరిచారు. అంటే ఇటు ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్న నో స్టాక్ బోర్డు పెట్టింది, ఉదయానికి రాత్రి లోడ్ ఎలా వస్తుందంటూ కూడా వారైతే చెప్పే ఇటు ప్రజలందరూ కూడా ఆగ్రహం చెందే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ స్టాకు కొరత రావడానికి గల కారణం ఏదైతే మెయిన్గా కూడా క్రెడిట్ ఇవ్వట్లేదు. అలాగే గతంలో ఇక్కడ నుంచి కూడా ఇండెంట్ పెడితే ఏదైతే లారీ లోడ్ ఉంటుందో ఇండెంట్ పెడితే ఇండెంట్ పెట్టిన ఒక రోజు లేకపోతే 1.5 రోజుల్లో అయితే లోడ్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పొజిషన్లో అయితే వారం రోజుల వరకు కూడా ఇటు రిఫైనరీలో అయితే లోడ్ రావడానికి అయితే టైం పడుతుంది. అలాగే కంపెనీలు కూడా ఇదే అదును చేసుకొని క్రెడిట్ ఇవ్వకుండా ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యాలను అయితే ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే ఈ పెట్రోల్ కొరత వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా అపోహపడి బంకు వద్దకైతే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.